రీసెంట్‌లీ ఎలక్షన్స్‌లో మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు గదా! సో, సీఎం రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీ పథకాల కింద మనకు ఒక అప్లికేషన్ ఫార్మ్ ఇచ్చారు. సో, అప్లికేషన్ ఫార్మ్‌కి మనకి జనవరి 6 వరకే డేట్ ఇచ్చారు. అంత తక్కువ సమయంలో ప్రజలు ఏ విధంగా దాన్ని వినియోగించుకుంటారనుకుంటున్నారు? అది తక్కువ సమయం ఇచ్చినా గూడా వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్‌లో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పెట్టలేదు. పవర్ బిల్లు 200 ఏదో యూనిట్స్ తక్కువలో ఇది చేస్తామని అన్నారు. ఆ పవర్ బిల్ గూడా వాళ్ళు ఎటువంటి జిరాక్స్ కాపీ అది ఏమి అడగలేదు. అండ్ ఈ ఏదైతే 6 గ్యారంటీలు అయితే ఉన్నాయన్నారో, ఎటువంటి బ్యాంక్ డీటెయిల్స్ తెలియకుండా, ఏం తెలియకుండా ఎలా ఇస్తాడు? లేడీస్‌కి 2500 ఇస్తా అన్నాడు మంత్లీ. వాళ్ళ అకౌంట్ నంబర్ లేకుండా ఎలా ఇస్తాడు? డీటెయిల్స్ అనేది కరెక్ట్‌గా లేవు కదా! అప్లికేషన్‌లో ఇవన్నీ ఫిలప్స్ చేయడం కరెక్ట్‌గా లేవు అవి. గ్యాస్ బిల్‌ది ఉంది కదా సార్. గ్యాస్ బిల్ గూడా అందులో ఆప్షన్ లేదు. జస్ట్ కన్స్యూమర్ నంబర్ ఒకటే అడిగాడు అందులో. అవును. కన్జ్యూమర్ నంబర్. అంతే. ఆ కన్స్యూమర్ నంబర్ కన్జ్యూమర్ నంబర్ కొడితే అడిగాడు. డీటెయిల్స్ మొత్తం వచ్చేసాయి. కరెక్టే వస్తే అన్నీ వచ్చినాయి ఓకే. కానీ అమౌంట్ ఎట్లా ఇస్తాడు? అకౌంట్ నంబర్ లేకుండా. ఆ! ఇంతకుముందు మీకేమన్నా ఇప్పుడు వాళ్ళు ఈ గ్యాస్ వాళ్ళ దగ్గరికెళ్తే వాళ్ళేమంటున్నారు? కేవైసీ చేపియాలి ఏదో అని చెప్పేసి అక్కడ జనాలంతా లైన్‌లో ఉన్నారు. హ్మ్. సో, ఇప్పుడిచ్చే ఈ పథకాలన్నీ గూడా ఫేక్ అవుతాయి అనుకుంటున్నారా మరి? అవ్వచ్చు. ఎందుకంటే సక్సెస్ కాకపోవచ్చని అనుకుంటున్నా. ఎటువంటి ఇప్పటికే డీటెయిల్స్ ఉచిత పథకాలిచ్చి ఫ్రీ బస్‌కు రూపంలో చాలా కోట్ల వరకు నష్టం జరుగుతుంది రాష్ట్రానికి అంటున్నారు. అవునండి. అదైతే కరెక్టే. ఎందుకంటే ఫ్రీ బస్ అనేది అందరూ కరెక్ట్‌గా యూజ్ చేసుకోవట్లే. అన్ని ఇది కొంచెం ఇదిగా కూడా వాడుతా ఉన్నారు. దానికంటే ఏదన్నా ఎడ్యుకేషన్ వరకు లేదా ఫస్ట్ నుంచి 10థ్ క్లాస్ వరకు ప్రైవేట్ కాలేజ్‌లో ఒక్కొక్క స్కూళ్ళల్లో ఇష్టం ఉన్నట్టు రేట్లున్నాయి. ఇంతవరకు 10థ్ క్లాస్ వరకు ఈ రేటే తీసుకోవాలా ఫీజులు అని చెప్పేసి అట్లాంటిది లేదా ఉచిత విద్య అట్లాంటివి ఇయొచ్చు కదా! అప్పుడు అందరికి యూజ్ అవుతాయి. ఇది ఓన్లీ లేడీస్‌కే యూజ్ చేస్తే జెంట్స్ ఓట్లేయలేదా ఆయనకి? వాళ్ళ లేడీస్ ఓట్లతోనే సీఎం అయ్యాడా? అది కరెక్ట్ కాదనిపించింది నాకు కూడా. ఈ పథకాలు అమల్లో కావాలంటే రేషన్ కార్డ్ కంపల్సరీ కావాలంటున్నారు. మీకు రేషన్ కార్డ్ ఉందండి? రేషన్ కార్డ్ ఉందండి. హ్మ్. రేషన్ కార్డ్ ఉంది. అంటే తెల్ల కార్డ్ లేని వారికి ఏ అప్లికేషన్ కూడా ఎలిజిబిలిటీ కాదు అని అంటున్నారు. మరి ఎంతవరకి అది ప్రజల పైన ప్రభావితం చూపిస్తుంది? తెల్ల కార్డ్ లేని వాళ్ళంటే ఇప్పుడు కొంతమంది కొత్తగా తీసుకునే వాళ్ళకు ముందు తెల్ల రేషన్ కార్డ్ ఇచ్చి అప్పుడు ఈ పథకాలన్నీ మరి అమలు చేయాలి. ఇప్పుడు ఇది పెట్టి ఒక పక్కన రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళకి ఇస్తా అంటే కొత్త వాళ్ళకి రాలేదు రేషన్ కార్డ్ వాళ్ళకి ఎట్లా రావాలి? గ్యాస్ కనెక్షన్ లేని వాళ్ళు ఉన్నారు కొంతమంది. అట్లా చాలా మంది సఫర్ అవుతున్నారు. హ్మ్. సో, కొన్ని కొన్ని పథకాలను చూసుకున్నట్టయితే తక్కువ అంటే ఏదైతే మనకి ఉచిత పథకాలు ఇస్తున్నారో అవే కాకుండా ఇవన్నీ కూడా మనకి పప్పు, బియ్యం ద్వారా ఏదైతే ఉందో ఫ్రీ పథకాలు దీని ద్వారా తీసుకుంటున్నారు. జీఎస్టీలు, ఎస్‌జీఎస్టీలు అని చెప్పి అంటున్నారు కదా! అది నిజమే అనుకుంటున్నారా? హ్మ్. అది నిజమే అండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎస్‌జీఎస్టీ, స్టేట్ జీఎస్టీ, సెంట్రల్ జీఎస్టీ ఇవన్నీ బాగా వసూలు చేస్తున్నారు. దీనివల్ల పేదల మీదనే వెయిట్ పడతా ఉంది. దానివల్ల మరి ఎటువంటి ఆదాయం గాని, ఏది గాని ఇంతవరకైతే పేదలకు ఎటువంటిది రాలేదు. మోదీ గూడా దాని విషయంలో చెప్పాలంటే బ్లాక్ మనీ తీస్తాను, ఏస్తాను అకౌంట్‌లో అది ఇది అన్నాడు. ఇంతవరకైతే మరి ఏం చేసింది లేదు, ఏసింది లేదు గదా! అంటే రూ. 500కే గ్యాస్ అని చెప్పి అన్నారు. మరి గ్యాస్‌లో ఒక మన రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వంది కూడా ఉంటుంది. మరి ఈయన ఎలా అమలు చేయగలుగుతాడు? మరి అది వాళ్ళ పర్సెంటేజెస్ వాళ్ళ టాక్స్ ఉంటాయి గదా! దానికి మరి వాళ్ళతోనే ఏమన్నా మాట్లాడి ఏమన్నా చేస్తారా లేదా అనేది